హలో నమస్తే సుబ్బు, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత మన లోకేష్ గారు ఒక జూమ్ కాల్లో 1,40,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక డీల్ని స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే స్టీల్ ప్లాంట్, అది కూడా వైజాగ్కి. ఇది ఎవరు పెడుతున్నారంటే ఆర్సెలార్ మిట్టల్, తర్వాత నిపాన్ స్టీల్. నిపాన్ స్టీల్ వచ్చేసి జపనీస్ కంపెనీ. వీళ్ళ ఇద్దరు సారథ్యంలో కలిసి 1,40,000 కోట్ల పెట్టుబడితో ఆల్మోస్ట్ 17.8 మిలియన్ మెట్రిక్ టన్స్ సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసే విధంగా ఒక ప్లాంట్. దీంట్లో ఫస్ట్ ఏం చేసినారంటే లోకేష్ గారు జూమ్ కాల్లో వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అధికారులతో వాళ్ళకి ఏం కావాలి ఈ ప్లాంట్ పెట్టాలంటే అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్లాంట్ వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటి అంటే, ఒకటి సముద్ర తీర ప్రాంతం అయి ఉండాలి, రెండోది వచ్చేసి హార్బర్కి యాక్సెస్ ఉండాలి. అప్పుడు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు లోకేష్ గారు చొరవతో వచ్చేసి వాళ్ళు కొంచెం పాజిటివ్ ఫీలింగ్ చూపించిన వెంటనే లోకేష్ గారు వచ్చేసి ఈ ఆర్సెలార్ మిట్టల్ సిఇఓ బిలియనియర్ వచ్చేసి ఆదిత్య మిట్టల్ గారితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మనం చేయగలిగినటువంటి ఫేవర్స్ అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ మిట్టల్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టు ఏపీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి కావాల్సింది ఏంటి అంటే 2 ఫేజుల్లో పెడతారు వాళ్ళు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చే 80,000 కోట్ల పెట్టుబడితో 2,300 ఎకరాల స్థలంలో పెట్టడానికి ప్లాన్ చేసినారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో వచ్చేసి 60 కోట్లతో 2,000 ఎకరాల స్థలంలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ఇనిషియల్ గా వైజాగ్ లో వచ్చి ఫార్మాసిటీ పక్కనే 1,800 ఎకరాలు ఆల్రెడీ సేకరించిన నేల ఉంది, దీన్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉండాం అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా 2,000 ఎకరాలు ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వైజాగ్ లో ఒక ప్లాంట్ ఉంది గవర్నమెంట్ కి సంబంధించింది, దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థ వైజాగ్ రావడం వల్ల దీంట్లో ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది కంప్లీట్ గా ప్రైవేటు భాగస్వామ్యంతో పెడుతున్నటువంటి ఒక ప్లాంట్. వైజాగ్ లో ఇప్పుడు నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ వచ్చేసి కొంచెం నష్టాల్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని లాభాల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక ప్లాంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా లాభాల్లోకి రాకుండా నష్టాల్లో పోతుంది అంటే అది గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ యాజమాన్యం అయినా సరే దాన్ని రన్ చేయడం కష్టంతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి యాజమాన్యం గవర్నమెంట్ తో సంప్రదింపులు జరిగి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గాన ఒక లాభాలకి తీసుకొచ్చింది అంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ప్రైవేటీకరణ జరగకుండా ఆపేదానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మేము గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాము, లాభాలు వచ్చినా లేకపోయినా మాకు సంబంధం లేదు, మాకు లక్షల జీతాలు రావాలి అని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అలాగే గాన వాళ్ళు కంటిన్యూ అయినారంటే గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ తరం చేస్తుంది అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. మరొకటి, ఇప్పుడు ఈ ఆర్సెలార్ మిట్టల్ తర్వాత నిపాన్ స్టీల్, ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్ సారథ్యంలో పెడుతున్నటువంటి ఈ ప్లాంట్ వన్స్ వర్క్ గాని స్టార్ట్ చేయడం మొదలు పెట్టినారు అని అంటే ఖచ్చితంగా ఈ ప్లాంట్ కి, ఆల్రెడీ ఉన్న వైజాగ్ ప్లాంట్ కి ఈ స్టీల్ ప్లాంట్ కి ఖచ్చితంగా ఒక కాంపిటీషన్ వాతావరణం నెలకొంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్లాంట్ లో యాజమాన్యం చొరవ తీసుకొని గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ తీసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తొందరగా లాభాల్లో వచ్చే విధంగా చేస్తే గనక ఖచ్చితంగా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ పనిచేస్తున్న ఎంతో మందికి కుటుంబాలు పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ చొరవ చూపి ఎక్కువ గంటలు పనిచేసి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని తొందరగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభదాయకంలో లాభాల బాట పట్టించినారంటే అది ఖచ్చితంగా మంచి జరుగుతుందనేసి చెప్పడానికి నేను చెప్తున్నాను. సో ఇది గాన 1,40,000 కోట్లతో కూడుకున్నటువంటి ప్లాంట్ గాన వైజాగ్ వచ్చిందంటే వైజాగ్ వచ్చేసి దేశంలోనే స్టీల్ హబ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా 1,40,000 కోట్లతో ఈ ప్లాంట్ పనులు 2 దశల్లో పూర్తయినాయంటే వైజాగ్ లో ఉన్న ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక హబ్ గా, రీసెంట్ గా మీరు చూసినారంటే మన కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి అంటే రిలయన్స్ కి సంబంధించి బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టి ఒక గ్రీన్ ఎనర్జీకి హబ్ గా చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి టాటా స్టీల్ నుంచి 40,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ విండ్ నుంచి తర్వాత సన్ నుంచి, ఈ సూర్యరశ్మి నుంచి ఒక రెన్యూబుల్ ఎనర్జీ తయారు చేసి దానికి సంబంధించిన హబ్ గా చేస్తామని చెప్పడం
ఇప్పుడు వాళ్ళు పోయే పందా చూస్తున్నారంటే తొందరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాలకు సంబంధించి హబ్ గా ఒక క్యాపిటల్ గా తయారయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రీసెంట్ గా వాళ్ళు చేసినటువంటి మరొక షో ఏంటి అని అంటే ఈ డ్రోన్స్ హబ్ గా చేస్తామని చెప్పేసి ఒక షో చేయడం జరిగింది. అది కాకుండా సీ ప్లేన్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చి మన ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలంకు దాన్ని నడపడం జరిగింది, ట్రయల్ రన్ నడపడం జరిగింది. ఈ విధంగా ఎన్నో రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం ఫస్ట్ టైం తీసుకొచ్చి హబ్బులుగా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం అందరూ అభినందించాలా, వాళ్ళు మోటివేట్ చేయాలా. ఖచ్చితంగా ఇదే విధంగా వాళ్ళు చాలా స్పీడ్గా పోయి 4 నెలల్లోనే ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని అభినందిస్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ మన రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకొని వెళ్ళాలి, బంగారు భవిష్యత్తు నిర్మించాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై అమరావతి, జై కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.